అందరికీ నమస్కారం. సో బిగ్ బాస్ ఫైనల్ వీక్ ఇంక లాస్ట్ వీకేకొచ్చేసింది. టెన్షన్ అయితే పీక్స్లో ఉంది. అసలు ఈ చివరి వారంలో ఇంట్లో ఏం జరుగుతోంది? టైటిల్కి ఎవరు దగ్గరవుతున్నారు? ఎవరు ఇంటికెళ్ళిపోతున్నారు? పదండి ఆ విషయాలన్నీ ఇప్పుడు డీటెయిల్డ్గా చూసేద్దాం. రైట్. సో అందరి మైండ్లో ఇప్పుడు ఒకే ఒక్క క్వశ్చన్ రన్ అవుతోంది. ఫినాలేకి ఇంకా కొన్ని రోజులే ఉంది. మరి టాప్ 5లోకి ఎవరు వెళ్తారు? అసలు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అయితే ఎలిమినేషన్ గురించి మాట్లాడే ముందు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం గమనించాలి. అదేంటంటే ఈ ఫైనల్ వీక్లో హౌస్లో అట్మాస్ఫియర్ మనం అనుకున్నదానికన్నా చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకలా చూద్దాం. సో బిగ్ బాస్ ఏం చేస్తున్నారంటే ఫైనల్స్ టెన్షన్ తగ్గించడానికి ఈ వారం మొత్తం ఒక కూల్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు. పెద్దగా గొడవలు, ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఫన్ టాస్కులు పెట్టడం, పాత కంటెస్టెంట్స్ని తీసుకురావడం, ఇలా హౌస్ని చాలా లైట్గా ఉంచుతున్నారన్నమాట. ఇది ఓటింగ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. అసలు ఇంట్లో ఎంత కూల్గా ఉన్నారనడానికి దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదేమో. చూడండి, సంజన ఏమాత్రం టెన్షన్ లేకుండా చిప్స్ దొంగతనం చేస్తూ దొరికిపోయింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు హౌస్మేట్స్ ఎంత చిల్గా ఉన్నారో. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ వీక్ నామినేషన్స్ లేవు. మరి ఎలిమినేషన్ ఎలా జరుగుతుంది? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. బిగ్ బాస్ ఒక పెద్ద ప్లాన్ వేశారన్నమాట. ఇదంతా టైమింగ్ మీద డిపెండ్ అయ్యుంది. ఒకవేళ శనివారం ఒకరిని ఎలిమినేట్ చేశారనుకోండి, అప్పుడు ఆదివారం ఇంకొకరు వెళ్లే ఛాన్స్ ఉంది. అంటే డబుల్ ఎలిమినేషన్ అన్నమాట. ఒకవేళ అలా జరగకపోతే సింగిల్ ఎలిమినేషన్, అంటే ఒక్కరే ఇంటి నుంచి బయటికి వెళ్తారు. హౌస్లో ఇప్పుడు పెద్దగా గొడవలేమీ లేవు కాబట్టి ఓటింగ్లో పెద్దగా మార్పులుండే ఛాన్స్ తక్కువ. అంటే ఇప్పుడు గేమ్ మొత్తం ఆడియన్స్ సపోర్ట్ మీదే నడుస్తుంది. సో ఆ ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దామా? తనూజ స్ట్రాటజీ మీద బయట కొంచెం నెగటివిటీ ఉన్నా కూడా తను మాత్రం అరౌండ్ 25% ఓట్లతో ఫస్ట్ ప్లేస్లో స్ట్రాంగ్గా ఉంది. ప్రస్తుతానికి తన పొజిషన్ అయితే సేఫ్. ఇక ఇమాన్యుయల్ విషయానికొస్తే తనకు అయిన ఇంజురీ, ఆ ఎమోషనల్ మూమెంట్స్ వల్ల తనకి సింపతి వేవ్ బాగా వర్కౌట్ అవుతోంది. దానివల్ల సుమారు 22% ఓట్లతో తను కూడా సేఫ్ జోన్లోనే ఉన్నాడు. ఇక మూడో ప్లేస్లో సంజన ఉంది. ఆడియన్స్తో తనకున్న ఎమోషనల్ కనెక్ట్ వల్ల దాదాపు 20% ఓట్లతో తను కూడా చాలా సేఫ్గా ఉంది. రీసెంట్గా వచ్చిన ఆ మదర్ సన్ ప్రోమో కూడా తనకు బాగా ప్లస్ అయింది. సరే, ఈ టాప్ 3 అయితే సేఫ్. కానీ అసలు టెన్షన్ అంతా ఇక్కడే మొదలవుతుంది. డేంజర్ జోన్లో ఉన్న ఆ బాటమ్ 3 ఎవరు? ఎలిమినేషన్ రిస్క్లో ఉన్నది ఎవరు? ఓటింగ్ చూస్తే భరణి ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్న డేంజర్కి చాలా దగ్గరగా ఉన్నాడు. కానీ అస్సలు డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం డెమోన్ పవన్, సుమన్ శెట్టి. పవన్ సాఫ్ట్ నేచర్ తనకు పెద్దగా హెల్ప్ అవ్వట్లేదు. ఇంకోవైపు సుమన్ ఎంత ట్రై చేసినా ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోలేకపోతున్నాడు. సో ఈ ఓటింగ్ పర్సెంటేజ్లను బట్టి చూస్తే మనకి 2 సినారియోస్ కనిపిస్తున్నాయి. అసలు ఏం జరగొచ్చో మనం క్లియర్గా ఒక అంచనాకి రావచ్చు. ఫైనల్గా చెప్పాలంటే క్యాలిక్యులేషన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ జరిగితే సుమన్ శెట్టి వెళ్లిపోవటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అదే డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం సుమన్తో పాటు డేమన్ పవన్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ బేస్ చేసుకుని చేసిన ఎనాలిసిస్. అయితే దీనిమీద అభిప్రాయాలు రకరకాలుగా ఉండొచ్చు. ఫైనల్కి సూపర్ 6 ఉంటే బావుంటుందా, లేక టాప్ 5 కరెక్టా? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి.